నమస్తే అండి. నేను మీ షాడో శంకర్‌ని. ఈరోజు మన ఎపిసోడ్ గత 2 వారాలలో మనం విద్యా హక్కు చట్టం గురించి, సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకున్నాము. అయి ఇంపార్టెంట్ చట్టాలు. ఎందుకంటే కొన్ని చట్టాల గురించి మనకు ప్రతి ఒక్కరికి సామాన్యుడికి అవగాహన ఉంటే మనకు ఏదైనా ప్రశ్నించడానికైనా, ఏమైనా మాట్లాడడానికైనా కొంచెమన్నా మనకు బేసిక్ లెక్కుంటది. అలాగనే ఈరోజు గూడా మనం ఒక ముఖ్య అంశం తెలుసుకోబోతున్నామండి. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇటువంటి వీడియోని మీరు కంపల్సరీ చూసి మీరు అవగాహన చేసుకోవాలనుకుంటున్నాను. ఏందంటే ఈరోజు జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఎన్నికలకు వచ్చి రాజకీయ పదవులు అనుభవించుకుంటూ ఆ, ఒక రాజకీయ ఓటు హక్కు అనేది మనం ఒక వ్యవస్థ మీద నడిపించుకుంటూ పోతున్నప్పుడు ఓట్ల ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని ఏం, నడిపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాకు చాలామంది సమాజాన్ని అంతా డస్ట్ పట్టించడానికి కొంచెం కారణాలు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఏంది వీటి మీద కూడా ఒక వీడియో అని చెప్పేసి మనకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ల మీదనే మనకు ఈరోజు మనకు ఒక మంచి చట్టాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇది ఏంటంటే రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉంటారు, గెలుస్తారు. ఒక జనాలు ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటారు. సరే వాడు అధికారం ఉంటుందా, కానీ వీళ్ళ సొంత లాభాల కోసము ఏ పార్టీ పడితే ఆ పార్టీ మారడం వల్ల ఈ ఓట్లు వేసిన వరకు నాయకుల మీద నమ్మకాన్ని పోగొట్టి అసలు రాజకీయ వ్యవస్థ మీదనే ఆ, నమ్మకం లేకుండా పోతుంది. ఎవరైనా విద్యావంతులు, ఎవరైనా మంచి అవగాహన ఉన్న వాళ్ళు ముందుకు రావాలి, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు జరుపుతున్నారు. ఎందుకంటే అలాంటి తన సొంత లాభాల కోసం కావచ్చు, ఏదో కావచ్చు. ఎందుకంటే ఏమనంటే మళ్ళీ పార్టీ మారేటప్పుడు ఒకటే చెప్తారు మనకు ఏంది, ఆ, ప్రజల సేవ కోసం పోతున్నాం, ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలంటే మేము అధికార పార్టీలకు పోతున్నాం, అక్కడ పోతున్నాం అని చెప్పేస్తున్నారు. అని అది చట్టపరంగా ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన నిధులు అందరికీ సపరేట్ ఇస్తారు. అధికారం ఉన్న పార్టీకి ఒక విధంగా నిధులు, అధికారం లేని వాళ్ళకు ఒక నిధులు ఇయ్యరు. కానీ వాళ్ళ సొంత లాభాల కోసం పోతురు. అసలు ఇది దీన్ని నివారించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా మనకు? దీన్ని ఎట్లా అరికట్టాలి? ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఒక పార్టీలో ఉండాలి అంటే దీనికి ఏం చేయాలనేది మనం ఈరోజు హైకోర్టు న్యాయవాది అయినటువంటి నరస్వామి గారిని మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం ఒక ప్రధానమైన ఒక విషయం తెలుసుకోవాలి సార్. ఎందుకంటే మనకు చాలా మీడియా చాలా మంది ఫోన్ చేసి కొంచెం ఒక చట్టం గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మనం గతంలో చెప్పిన 2 వారాలు చెప్పినవి మంచి చట్టాలని చాలా మంది చెప్తున్నారు. అసలు దాన్ని కూడా మనకు మన సాడో మీడియా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సార్, ఇది పార్టీ రాజకీయ దానికి వస్తే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగి గెలుస్తారు, ఏదో పార్టీలో గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఏదో సాకు చెప్పి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని ఏమన్నా మనం అట్లా పోకుండా నివారించవచ్చా? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకునేది ఏమన్నా? ఈ షాడో మీడియాని ప్రతి వారం వీక్షిస్తూ ఈ షాడో మీడియా ద్వారా అనేక చట్టాలను తెలుసుకున్నటువంటి మన సోషల్ మీడియా, అదేవిధంగా అన్ని మీడియా మిత్రులందరికీ, శ్రోతలందరికీ కూడా వందనాలు, అభివందనాలు. శంకర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. అనేకమైనటువంటి చట్టాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయాణంలో భాగంగా సామాన్య ప్రజలకు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద, అదేవిధంగా రాబోయేటటువంటి తరాలు నేర్చుకోవాల్సినటువంటి చట్టాల మీద వివరించడం కోసం ఈ యొక్క షాడో మీడియా ద్వారా షాడో శంకర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క ఫిర్యాయింపు నిరోధక చట్టం అంటే యాంటీ డిఫెన్స్ యాక్ట్, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది. దాని గురించి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రేపు ఇంకో పార్టీలో ఉంటున్నాడు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఇంకో పార్టీలో ఉంటున్నాడు, ఇదేందని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మన యొక్క సామాన్యునికి చేరాలని చెప్పేసి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలారా, ప్రధానంగా యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తున్నది అంటే, ఇది 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో 53వ సవరణ ద్వారా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీకి పోవద్దు, అక్కడ పోవడానికి ఆస్కారం లేదు అనే విధంగా దీని యొక్క అధికారాలు తీసుకురావడం జరిగింది.
కానీ ఇక్కడ వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఒక ప్రజలకు అర్థం కాని వ్యవస్థ ఏంటంటే, ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి నాయకుడిని, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీఏ కావచ్చు, అలాంటి వాడిని డిస్క్వాలిఫై చేయడానికి, అంటే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనికిరాడు, ఈయన అనర్హత వేటు వేద్దాము, ఈయన యాంటీ డిఫెన్స్ లా కింద ఆయనని శిక్షిద్దామనే అధికారము స్పీకర్ గారికి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే స్పీకర్గా ఉంటాడు. అతను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తిగా, ఆయనకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ నుంచి గెలుస్తాడో, ఏ పార్టీ అధ్యక్షుడు ఉంటాడో, ఏ పార్టీ అధినేతకు కనసాగంలో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చర్యలు తీసుకున్నట్టయితే దాన్ని ఖండించేటటువంటి అధికారము పూర్తిగా స్పీకర్ గారికి లేకపోవడం వల్ల, ఇంతకుముందు అనేకమైనటువంటి కమిటీలు, ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, ఒక లా కమిషన్ ఉంది, ఇలాంటి కమిషన్స్ కలిగినటువంటి చట్టపరమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలుగా పనిచేస్తున్న వ్యక్తులు మాత్రమే వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి బెంగాల్కు సంబంధించినటువంటి స్పీకర్ గారు అధ్యక్షత జరిగినటువంటి ఒక కమిటీలో నిర్ణయించడం జరిగింది. కానీ ఇది అమల్లోకి రావటం లేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కరెక్టే అయినప్పటికీ, ఈ రాజకీయ నాయకులు ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులను వాడుకొని ఈ యొక్క చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా అమలు కావాలంటే మీరు ప్రజల ద్వారానే ఉంది. ప్రజలు సరైనటువంటి ఓటు వేసి మేము ఒక పార్టీ మారినోనికి నెక్స్ట్ టైం గెలిపించకుండా చేసినట్టయితే, ఒకవేళ వీళ్ళ మీద ఫిరాయింపు చేయాలనుకుంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు మనం మామూలుగా ఓట్లు వేసిన సామాన్యులు వేయచ్చా, లేకపోతే దీనికి ఏమైనా అపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు వేసుకుంటారా? మామూలు ఏంటంటే మనకి వినబడేది ఏంటంటే అపోజిట్ పార్టీ వాళ్ళు ఏదో బయటకు వచ్చి గొడవ చేస్తుంటారు. సామాన్యుడు అయితే నేను ఓటు వేసిన కదా, అయిపోయింది, నా పని అయిపోయింది, దాని చట్టాల గురించి తెలియదు, అవగాహన లేదు సార్. ఒకవేళ వాళ్ళు వేయడానికి ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకుడు ఇంకో పార్టీ కూడా అధికారాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు వీళ్ళు చెప్పేటప్పుడు నేను మా ఓటర్లని అందరినీ, మా కార్యకర్తలను సంప్రదించిన వాళ్ళ నియోజకవర్గ బావు కోసమే పోతున్నా అంటారు. ఎంపీనే సరే, ఎమ్మెల్యే సరే, ఎవరైనా సరే. వీళ్ళ మీద ఫిరాయింపు చేయాలంటే ఎవరెవరు చేస్తారు? మంచి క్వశ్చన్. శంకర్ గారు అనేటట్టుగా పార్టీ ఫిరాయింపుదారుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ గారికి ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా స్పీకర్ గారు మనం చూసాం, 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కు 18 సీట్లు ఉన్నాయి. అందులో గుంపగుత్తగా 12 మంది ఆటోమేటిక్గా వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించారు తప్ప వాళ్ళకి మీద పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం వాళ్ళని అనర్హత వేటు వేయలేదు. ఎందుకంటే ఇందులో ఒక లొసుకు ఉంది. అంటే ఏముంది, 2/3 వంతు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పార్టీలో చేరుతారో, పార్టీలో చేరినప్పుడు వాళ్ళని ఫిరాయింపు చట్టం వర్తించదని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి లొసుకులని ఆధారంగా చేసుకొని అధికార పార్టీ అదేవిధంగా అనేక మంది పార్టీలో చేర్చుకున్నారు, కానీ ఆయనని సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయకుండా టైము పొడిగిస్తూ ఆ యొక్క స్పీకర్ యొక్క అధికారాలని దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత మళ్ళీ పార్టీలో పనిచేసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ అధికార పార్టీతోని అంటగాగి ఉంటారు. కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా పనిచేయలేరు. కాబట్టి అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి, దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ జరిగేటప్పుడు పూర్తి అధికారాలు వారి చేతిలోనే ఉంటాయి. అదేవిధంగా లా కమిషన్ ఉంది, లాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక సపరేట్ ప్రతిపత్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారము స్పీకర్ కాకుండా, లేకపోతే ఆ స్పీకర్ పదవి అనుభవించినటువంటి వ్యక్తి తర్వాత ఎలాంటి రాజకీయాలకు ప్రలోభాలకు లొంగకుండా, లేకపోతే ఆయనకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విధంగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి చట్టాన్ని ఉన్నటువంటి లొసుకులను కూడా మార్చవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి మన భారతదేశంలో చాలా వరకు అన్ఎడ్యుకేట్ పీపుల్ కాబట్టి ఏం చట్టం ఉన్నది, ఎలా ఉంది, ఏందనేది తెలియదు. పాపం అమాయకమైనటువంటి ప్రజలు
ప్రజలు చాలా తెలివికాలు అయినప్పటికీ వాళ్ళకు నచ్చినటువంటి నాయకునికో నచ్చినటువంటి పార్టీకో ఓటేస్తారు. ఓటేస్తే వాళ్ళు మనకు సమాజంలో అభివృద్ధి చేసి చూపిస్తారు, మన తరపున నిలబడతారు అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారితే ఏమై ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు కదా పాపం. వీళ్ళు స్వప్రయోజనాల కోసం అప్పటిదాకా అదే పార్టీలో ఉంటారో అని నమ్మిస్తారు. తర్వాత వీళ్ళ స్వప్రయోజనాల కోసం వివిధ పార్టీలకు మారుతుంటారు. కాబట్టి ప్రజల్లో ఏం లేదు. ఈ యొక్క రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, వీలైనంత వరకు ఈ యొక్క చట్టాన్ని అమలుకు తీసుకొచ్చిన విధంగా, అదే విధంగా దీని మీద కొన్ని సవరణలు కూడా చేసి వీలైనంత వరకు పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకు సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం చేద్దామని, అందుకు ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అనుకుంటున్నాను. అదే సార్, ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్టీలకు తెలిసినా కానీ ఒక వ్యక్తి పార్టీ మారినప్పుడు ఆ పార్టీ అతను ఏం చేస్తారంటే అట్లా మారకూడదు, యాక్షన్ తీసుకోవాలి, కాంప్లైంట్ ఇవ్వాలని చెప్పి అంటారు. పదిసారి ఇది రొటీన్ అవుతుంది సార్. అది రాజకీయాలు కామన్గా ఏదో జనాల కోసం చెప్పాలని చెప్తుంటారా, లేకపోతే నిజంగా ప్రజాసేవ చేయాలని అనుకుంటారు సార్? ఇప్పుడు పార్టీ మారనే అతను సభ్యత్వం రద్దు చేయాలి అంటారు. గతంలో వీళ్ళు చేసి తప్పు వాళ్ళు చేసిన కాబట్టి వీళ్ళే అపోజిట్ ఉన్నారు, వాళ్ళు చేసిన కాబట్టి మీరు తప్పు మీరు చేస్తున్నారు. వీళ్ళు ఓరుకోలు తప్పులే అనుకుంటారు, కానీ మరి ప్రజా పరిపాలన చేయాలనేది ఆలోచన ఉంటుందా సార్ వీళ్ళకు? అసలు ఎందుకు దీన్ని నివారిస్తారు? ఎలక్షన్ బోర్డుకే తెలుసు ఈ చట్టాలు ఉన్నాయి, ఇట్లా చేస్తారు, నివారించాలి. ఇంకా దీని మీద ఇంకేమైనా గట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్? వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తున్నదంటే, ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకో పదవి కావచ్చు, ఎవరైనా ఒక పార్టీ మారేటప్పుడు పార్టీకి ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే ఆ పార్టీ మారి ఇంకో పార్టీలో చేరినప్పుడు ఆటోమేటిక్గా అతని యొక్క సభ్యత్వాలు పూర్తిగా రద్దయిపోతాయి. ఆ పదవి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి మళ్ళా పోటీ చేసి గెలవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కానీ చాలామంది దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా చాలామంది ఏం చేస్తున్నారంటే, మా పార్టీలో చేరగానే అతన్ని కాపాడుకొని మళ్ళీ ఎలక్షన్కి పోకుండా మళ్ళీ కాపాడుకొని మళ్ళీ అసలు ఎలక్షన్సే లేవు. ఎందుకంటే అది డిలే చేస్తారు. 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, ఒకసారి పార్టీలో చేరుతాడు. చేరిన తర్వాత అతన్ని డిలే చేస్తూ వస్తారు. దానికి ఎవరు చేయాలి చర్య? స్పీకర్ చేయాలి. స్పీకర్ చేయరు. కాబట్టి అది అట్నే పెండింగ్ ఉంటుంది, అట్నే కొనసాగుతూ ఉంటాడు. అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరు కలిసి ఆ చట్టం చూపిస్తారు. ఇది లొసుకు చూపిస్తారు. 2/3 వంతు మామూలు అందరు వచ్చారు, అందరూ వీళ్ళని కలిపి చూపించి అట్లా పబ్బం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇదే స్పీకర్ పదవి అనేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి వ్యవస్థ రావాలని వస్తే ఆ చర్య తీసుకునేది ఇమీడియట్ ఉంటుంది. దీన్ని ఇట్లా చేసుకునే పరిస్థితుల్లో చాలాసార్లు కోర్టుకు వెళ్తుంటాం. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు కూడా ఏదైనా అంతిమ నిర్ణయం సుప్రీం కోర్టులో ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కూడా రాజ్యాంగానికి అతిథుడేం కాదు, వాళ్ళ అధికార పార్టీలు కూడా ఏమో అది కాదు. కాబట్టి న్యాయ సమీక్ష కోసం, లేకపోతే ఇది రాజకీయ లబ్ధుల కోసం మరి ఎవరి పంప వారి కొట్టి అప్పటి మటుకు మాట్లాడి ఏదో చేసి దాన్ని పబ్బం గడుపుకొని దాని సొంత లాభాల కోసం చేస్తున్నట్టు అనుకుంటారా సార్? ఈ పార్టీ ఫిరాయింపులు అనేది పూర్తిగా వాళ్ళ సొంత ప్రయోజనాలని చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తికి ఎన్ని ఫండ్స్ ఇవ్వాలి, ఎమ్మెల్యేకు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి ఎన్ని నిధులు వస్తాయో అన్నీ వస్తాయి. ఎక్కువ ఏం రావు. అధికార పార్టీ ఉండగానే ఎక్కువ ఇచ్చేది ఏమి ఉండదు. కాబట్టి మీరు అట్నే ఉండి మీ యొక్క బాధ్యతను 5 సంవత్సరాలకు ప్రజలు ఎవరైతే మీ ఎమ్మెల్యే పదవికి ఓట్లేసి గెలిపించి ఇచ్చారో దానికి న్యాయం చేస్తూ మీ పరిధిలోనే పనిచేయాలి. కానీ మీరు ఆ విధంగా పనిచేయకుండా మీ స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను పక్కతో పడుతున్నటువంటి నాయకులకు మీరంతా కూడా తగిన బుద్ధి చెప్పాలా. అందుకనే విద్యావంతులైన యువకులైన అలాంటి వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నట్టయితే వీళ్ళకి ఎలాంటి బిజినెస్లు ఉండవు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు, ఎలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ భూములు ఉండవు, లేకపోతే ఎలాంటి అవినీతి మార్గాలు ఉండవు, లేకపోతే ఎలాంటి కేసులు కొట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇవన్నీ పార్టీ ఫిరాయింపులు కావడానికి ప్రధాన కారణం ఏందని చెప్తే మనం ఆలోచన చేసినట్టయితే
ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఒకసారి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయినటువంటి వ్యక్తిని మనం గమనించినట్టయితే అక్కడ ఎక్కువ కూడా ఆయన ఆఫ్ చేసుకోవాలనో లేకపోతే సిబిఐ ఈడీ అనేటువంటి వాళ్ళు మా మీద ఎంక్వైరీ చేస్తారనో అలాంటి వాటికి ప్రలోభాలకు లొంగి తను ఏదో ఒక అధికార పార్టీలో ఉండాలా, ఈ రోజు అధికార పార్టీలో లేకపోతే రేపు మళ్ళీ నా మీద ఏడ రైడ్ జరుగుతుందో, నా అవినీతి ఏడ బయటకు వస్తుందని చెప్పేసి అవతల పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నటువంటి నాయకుడిని మనం చూడవలసింది అవినీతి పరుడైనటువంటి నాయకునిగా గుర్తించాలి ఫస్ట్. కాబట్టి ఈసారి ఒకసారి పార్టీ మారినప్పుడు ఇంకోసారి అలాంటి వాడిని చట్టసభల్లోకి ఓటేసి గెలిపించకుండా అతన్ని నిరోధించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము, మా మునుగోడు నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వచ్చింది. అప్పుడు ఇదే చట్టం ప్రకారం వాళ్ళు పార్టీ మారంగానే సభ్యత్వం రద్దయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేశారు. అప్పుడు మేము కూడా చేసాం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక అడ్వకేట్ గా ఇలాంటి వ్యవస్థలను గుర్తించాలని చెప్పేసి అందుకనే సమాజంలో ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాం. అంటే దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా. అంటే ఎప్పుడు రద్దు అవుతుంది మన పార్టీ ఫిర్యాయింపుల చట్టం అంటే, ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాడు, ఇంకో పార్టీ నుంచి వెళ్ళి తెల్లారే మళ్ళీ పార్టీ కోసం ఇంకో పార్టీకి వచ్చాడు. అంటే వ్యవస్థలు అట్లుంటాయి. అదే సార్, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది ప్రజలు గమనించుకోవాలి. అందుకని ఇక్కడ సార్ నోటా అని ఓటు ఉంది కదా, అదే ఈ ఈ మీరు అన్నట్టుగానే సార్ ఇది కూడా అనుకోవచ్చా సార్? ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తన బిజినెస్ల కోసమే కానీ తన లాభాల కోసం ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఈడీగా పంపించి ఏమైనా రైడ్ జరుగుతుందంటే పార్టీ మారుతారు. పార్టీ మారగానే వీళ్ళకి చట్టాలు మారిపోతే అది మంచిగా చూపిస్తారు, మంచిగా చూపిస్తారు. అందుకోసం ఈ ఓట్లు ఏమైనా దానికోసం ఎవరు గెలుచుకున్నా ఇది పడుతుంది అని చెప్పి కొంత సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి ఓటు వేస్తుంటారు సార్. మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఏమంటానంటే, భారత రాజ్యాంగం మనకు ఒక వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని కల్పించింది. అలాంటప్పుడు మనం ఒక చెడ్డవాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఒక మంచివానికి ఒక ఓటు వేయాలి. ఒక చెడును ఓడించాలంటే మంచిని గుర్తించాలి ఫస్ట్. మీరు నోటాకి వేయడం వల్ల మీ ఓటు మురిగిపోతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నోటాకి వేయడం వల్ల ఉపయోగం ఏంది? నువ్వు మంచిని పోషిస్తలేవు. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అభ్యర్థులు ఉన్నారు. 100 మందిలో ఉన్నటువంటి ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆలోచన చేసినటువంటి ఇంకిత జ్ఞానం, ఆలోచించే విధంగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులే వాళ్ళని ఆలోచించాలంటే ఆ ఎలక్షన్ టైంలో మద్యానికి, అదేవిధంగా ఆ డబ్బులకు, ప్రలోభాలకు లొంగి అసలు విచక్షణని మర్చిపోయి, అంటే నేను ఒక మనిషిని అన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి, నా దగ్గర చాలా మంది కేసులలో వస్తుంటారు. ఒకప్పుడు ఒక రోజు ఒక ఇద్దరు వచ్చారు. ఏమైంది, ఇట్లా ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఎలక్షన్ రోజు సార్ మేము మద్యం తాగిపోయి ఓటేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం కామన్. అట్లా అంటే అలాంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నారు. అన్నప్పుడు మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలు. అవును, మనం ఎలక్షన్ టైంలో ఎందుకు వస్తున్నారు, ఎలక్షన్ టైంలో మద్యం ఎందుకు వస్తున్నారు, మనం అట్లా ఎందుకు చేస్తున్నాము, మనం ఒక ఓటు ఈ యొక్క భారతదేశం యొక్క పునాదుల్లో ఒక ప్రధానమంత్రిని తయారు చేస్తుంది. మన యొక్క ఓటు ఈ భారతదేశంలో రాష్ట్రంలో పునాదుల మీద ఒక ముఖ్యమంత్రిని తయారు చేస్తుంది. అలాంటప్పుడు అంత ఈజీగా మనం చేయొద్దు అనేది ఆలోచన చేసుకోవాలి. వీటి మీద ఊరు కూడా ఏం కేసు ఫైల్ చేయడం కానీ కాంప్లైంట్ చేయడం కానీ జరుగుతుంది. ఇది కామన్ గా అందరికి ప్రతి ఒక్కరికి తెలుస్తారు. మనం ఎన్ని అనుకున్నా కానీ ఈ ఓటు ఎలక్షన్ అదే పంచుతో చేస్తారని చెప్పేసి ఈజీ కొడుకు కానీ తెలుసు, అందరికి తెలుసు. ఏదో నామకే బస్ లేక ఎవరినో ఒకరిని పట్టుకుంటారు, చేస్తారు, పట్టుకున్నామని చెప్పి జనాలు చూపించి చేస్తారు. ఇటువంటిది నివారణ అయితేనే కదా సార్ కొంచెం ఏమన్నా మనం చేసేది. ఇట్ల మీద ఒక సీరియస్ గా యాక్షన్ ఉంటే భయపడుతుంది సార్. మనకేమైనా ఒక ఎగ్జామ్ టైంలో పిల్లలు ఒక నిమిషం 2 నిమిషాలు రాకపోతే వాళ్ళకి జీవితం నాశనం చేస్తారు. అదే గవర్నమెంట్. అదే ఇటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాసిస్తానికి వచ్చిన వాళ్ళే ఇల్లే. మరి ఇటువంటివి చేసినప్పుడు మరి వీళ్ళకి మీద ఎందుకు సార్ యాక్షన్ ఉండవు? మరి ఉంటే అంటారా ఏమన్నా యాక్షన్ తీసుకోవాలా? వాస్తవానికి యాక్షన్స్ ఉంటాయి. మనోళ్ళకు యాప్స్ ఉంటాయి, సివిజిల్ యాప్ అని ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలా. ఫైట్ చేసేటటువంటి సమయంలో ఇప్పుడు ఏం చేస్తారు, యాక్షన్ అంటే దీంట్లో ప్రధానంగా ఏం చేయాలంటే విద్యావంతులైన యువకులైన మేధావులంతా సామాజిక కార్యకర్తలు పనిచేయాలంటే ఏం చేయాలి, ఈ పొలిటికల్ గా వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక స్థానిక నాయకుడు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే పోస్ట్ చేసే వ్యక్తి తన యొక్క స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఎవరైతే
ప్రజా సంఘాలము అదేవిధంగా నాయకులం అని చెప్పుకునేట వాళ్ళు ఉంటారో సమాజంలో ఎలక్షన్ వచ్చే టైంకు వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలకు అలవాటు పడి వాళ్ళకు అవసరాల కోసం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే తీసుకొని ఇంట్లో వండుకుంటున్నారు. మిగతా టైంలో పోయి మేము బీసీ నాయకులము, ఎస్సీ నాయకులము, ఎస్టీ నాయకులము, సామాజిక కార్యకర్తలము అంటారు. దానివల్ల ఏమవుతుందంటే సామాన్యుడు అరే అంత పెద్దవాడే ఇంట్లో పడినాడు, వాడే వాళ్ళకు సపోర్ట్ చేస్తలేడు, వాళ్ళే సపోర్ట్ చేస్తలేడు, వాడే పైసలు తీసుకొని ఉన్నాడు, వాడే చెప్తున్నాడు ఇక్కడ ఏమని అన్నటువంటి మెసేజ్ పోతుంది జనాల్లో. ఇంకొకడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించేటటువంటి కార్యకర్తలే అమ్ముడు పోయినప్పుడు, సామాజిక కార్యకర్తలే అమ్ముడు పోయినప్పుడు, అమ్ముడు అనేది కాదు కదా. ఇప్పుడు ఇంకోటి విషయం కూడా సార్, అమ్ముడు అనేది అనకుండా ఇప్పుడు మామూలుగా మనం చూస్తూనే ఉంటాం సార్, మీకు తెలియదు ఏం లేదు కానీ ఊర్లలో కూడా ఏంటంటే వాడు ఇస్తే అంతమంది తీసుకోరు సార్, మనం అనుకుంటాం కానీ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నోటా ఓట్లు ఎందుకు పడతారు సార్? వాడికి ఏది నచ్చకనే సమాజం మీద కొంచెం అవగాహన ఉన్నవాడే నోటేస్తారు. ఓటాకు వినియోగించుకోవాలని తెలుసు వాళ్ళకు అని వేస్తుంటారు, కానీ అందరు తీసుకోరు సార్ డబ్బులు అనేది వరకు. కాకపోతే కొన్ని సందర్భాలు ఏంటంటే తీసుకుంటే నా వాడు తీసుకోకపోతే ఎవడో వీడు పరావాడు అని చెప్పేసి శత్రుత్వం పెరుగుతుందని చెప్పేసి తీసుకుంటారు, కానీ కావాలని తీసుకునే వాళ్ళు ఏమంటారు సార్ మనం. సరే మంచి మీరు చెప్పింది కూడా వాస్తవమే. నేను అనేది ఏమంటున్నా అంటే ఓటర్లను అంటలేను, ఓటర్లు మహా తెలివి కల వాళ్ళు. అయితే రాంగ్ మెసేజ్ పోతుంది. అది ఒకసారి ఒక ఎన్నికలు జరిగినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మునుగోడు ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్స్. 15-20 రోజులు జనాలని తాగుడు మద్యము ఊపినారు. ఇట్లా రోజు లేస్తే పొద్దున గంట ఊగడం వల్ల తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. అలాంటప్పుడు నేను ఏమంటున్నానంటే సామాజిక కార్యకర్తలు, నేను ప్రజలను అంటలేను, సామాజిక కార్యకర్తలుగా నేను బీసీ నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, లేకపోతే నేను ఎస్సీ నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, ఎస్టీ నాయకుడిని, నేను దేశ నాయకుడిని, నేను అది ఉద్ధరిస్తా ఇది ఉద్ధరిస్తా అని కమిటీలు వేసుకొని చర్చలు చేస్తాం. ఆ ఎలక్షన్ టైంలో ఎందుకు పోటీ చేయరా అంట. ఒక్కోటి వాడని నీ యొక్క బలం ఏందో, ప్రజాస్వామ్యంలో ఒక ఓటు కూడా ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ఓటు చేయడం వల్ల నీ వర్గం నీకు ఓటేస్తుంది కదా. అలాంటప్పుడు అవతల ఈ తాగుడు ఊగుడు తగ్గుతుంది కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేయాలా అంట. ఇంకోటి, ఈ పార్టీ ఫిరాయింపులకు పోయేటటువంటి వ్యక్తులు ప్రధానంగా చూడండి మీరు, సమాజంలో కోట్లకు సంపాదించి తన బిజినెస్లు కాపాడుకునే వ్యక్తులే చాలా వరకు పోతారు. కొన్ని పార్టీలు ఉన్నాయి, సిద్ధాంతపరమైనటువంటి పార్టీల్లో పనిచేసేటువంటి కింది స్థాయి కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కువ వరకు పార్టీలు మారినటువంటి అవకాశాలు లేవు. అయితే ఇది ఎక్కువగా పార్టీ ఫిరాయింపుల్లో మనం మాట్లాడుకునేది పార్టీ ఫిరాయింపులు కాబట్టి మనకు ఎక్కువగా అయారాం గయారాం అంటారు, వచ్చిండు పోయిండు. మీరు చెప్పినట్టు సార్ చాలా మందికి అవగాహన ఉంది. మొన్న కూడా సార్ మన పట్టభద్రులు ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా ఎంతో మంది చాలా మంది పోటీ చేశారు. ఒక ఏదైనా మామూలు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా 2-3 పోటీ చేస్తారు, పార్టీ ఉంటుంది, దానికి ఏదో ఉంటుంది. కానీ మొన్న చాలా మందికి అవగాహన వచ్చినట్టే సార్, ఎందుకంటే మన ఎమ్మెల్సీ చాలా మంది పోటీ చేశారు, వచ్చిందని ఉంటారు కదా సార్. ఒకసారి మీరు కూడా మంచి విషయం చర్చకు తీసుకొచ్చారు, ఎందుకంటే ఇది పార్టీలకు రాజకీయంగా సంబంధించినటువంటి విషయము. అదేవిధంగా ఈ యొక్క చట్టం అనేది చాలా అద్భుతమైనటువంటి చట్టం. అంటే ఇది రాజకీయంగా, సామాజికంగా, ఈ యొక్క పొలిటికల్గా, అది ఎకనామికల్గా ఏ విధంగా దాని మీద అర్హతలు ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి విషయాలను చర్చించేటువంటి చట్టం కాబట్టి ఈ రాజకీయాలు చర్చకు రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఇచ్చే సందేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా చూస్తారు కాబట్టి దేశ ప్రజలకు కూడా, ప్రజలారా ముఖ్యంగా ఈ యొక్క విద్యావంతులైన యువకులైన మేధావులుగా చెప్పుకోబడినటువంటి ప్రజలందరూ కూడా మీరు పార్టీ ఫిరాయింపు చట్టం, నిరోధక చట్టం పనిచేస్తలేదు అంటే దానికి ప్రధాన కారణం ఓటర్లము మేము కూడా ఏమైనా చేయొచ్చా అని ఆలోచన చేసుకోండి. ఇంకొకటి, ఎందుకంటే ఎవరిని ఓటేసి గెలిపిస్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉపయోగించుకోకుండా, అంటే పార్టీ మారకుండా ఉంటాడు అనేటువంటి వ్యక్తిని చూసి ఓట్లు వేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇంకోటి ఇది కంక్లూషన్ గా ఏంటంటే, అంటే మీరు ఎవరైతే స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతారు అనేది మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఈ పార్టీ నిరోధక చట్టాల్లో ప్రధానంగా చెప్పుకునేది అయారాం గయారాం అని చెప్తారు. ఒకటి, ఎందుకంటే ఒక అతను ఒకటే రోజు 3 పార్టీలు మారాడు, ఆయన ఎమ్మెల్యే. అట్లా ఇట్లా ఇన్ని పార్టీలు మారడం వల్ల సమాజంలో మార్పు తీసుకురావాలి. అందులో విధంగా ఎలాంటి సందర్భంలో ఈ యొక్క వీళ్ళ మీద అర్హత వేటేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పార్టీ విప్పు జారీ చేసింది. ఇప్పుడు
ఎంపీ రాష్ట్రపతిని ఎన్నుకోవాలా. అలా పార్టీ విప్ జారీ చేసింది. ఆ విప్ ప్రకారం కాకుండా ఆయన వేరే పార్టీకి వేసింది అనుకో, ఆయన మీద అనర్హత వేట వేయచ్చు. ఇంకోటి ఏ విధంగా ఇప్పుడు పార్టీకి గెలిచిండు, ఇంకో పార్టీలో చేరిండు, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. ఇంకోటి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎమ్మెల్యే పోటీ చేశాను అనుకోండి, నాలాంటి వ్యక్తులు పోటీ చేశారు, మీరు చేశారు అనుకోండి, మీరు చేశారు ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఒక పార్టీలో చేరారు, ఆటోమేటిక్గా మీ సభ్యత్వం రద్దు అయిపోతుంది. కానీ ఎప్పుడు రద్దు కాదు, మీరు నేను కలిసి ముగ్గురు ఉన్నాము, 30 మంది ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ నుంచి గెలిచాం, మనది ఒక పార్టీ ఉంది ప్రజల పార్టీ. ప్రజల పార్టీ నుంచి గెలిచిన తర్వాత మన 30 మందిలో 20 మంది ఇంకో పార్టీలో చేసినారు, ప్రజా వ్యతిరేక పార్టీలో చేరినారు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ పేరు. అలా చేరినప్పుడు ఆ పార్టీలో చేరిన వాళ్ళ ఈ సభ్యత్వాలు రద్దు కావు. ఎందుకంటే 2/3 వంతు ఒకటేసారి చేసినప్పుడు రద్దు కాదని చట్టమే చెప్తుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. దీంట్లో సుప్రీంకోర్టు కూడా చాలా విషయాల్లో దీని మీద చర్యలు తీసుకున్నది. అదే మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, కర్ణాటక ఎలక్షన్స్ దాని మీద, అసెంబ్లీ ఎలక్షన్ మీద అట్లా. ఇప్పుడు సార్ చివరిగా సార్, ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ గెలిచి కొంతమంది ఇండిపెండెంట్ కూడా గెలుస్తారు, కొంచెం పార్టీకి అధికారం లేకపోయినా వేరే పార్టీలో ఉండి కూడా గెలుస్తారు కదా సార్. ఇప్పుడు నిధులు అనేది ఒక పార్టీలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే వస్తాయా, లేకపోతే ఏ పార్టీలు ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా కానీ సమానత్వంగా నిధులు వస్తాయా సార్ గవర్నమెంట్ నుంచి? ఆ కన్ఫ్యూజన్లోనే మీరు పార్టీ మాత్రమే చెప్తారు సార్, మాకు సరైన నిధులు రావట్లేదు, మీ ప్రజాసేవ చేయలేకపోతున్నాం, మీరు ప్రజల కోసమే ముందుకు వచ్చినాం కాబట్టి ఆ సేవ చేయలేకపోతున్నాం కాబట్టి మీ పార్టీ మారుతున్నాం అని ఒక సాకు చెప్తారు. ప్రతి ఒక్క నాయకుడు ఇది చెప్తారు, అది జనాలు కూడా అది వాస్తవం అనుకుంటారు. వీళ్ళని కూడా అరికట్టాలంటే మరి ఏమన్నా వీళ్ళకు ఏ పార్టీలో ఉన్నా ఎట్లా ఉన్నా కానీ, అధికారంలో ఉన్నా లేకపోయినా ఇండిపెండెంట్ చేసినా కానీ నిధులు అనేది సమానం వస్తాయంటారు సార్? వాస్తవానికి మంచి క్వశ్చనే. ఇంతకుముందు చెప్పినట్టుగా నువ్వు ఇండిపెండెంట్ గెలిచినా, పార్టీ ఎమ్మెల్యే గెలిచినా, మీరు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని మీద చర్చించుకోవాల్సిన విషయం. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేనే కాదు, పార్టీ మందిలో మన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కానీ, పార్టీ ఎందుకు చెప్తాం మనం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కాదు, మినిస్టర్గా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా పనులు కానటువంటి వ్యవస్థ పోయిన గవర్నమెంట్లో, పోయిన గవర్నమెంట్లో ఉన్నది. అనేక సందర్భాల్లో అనేక మంది మినిస్టర్లు బయటకు వచ్చి కనీసం మమ్మల్ని మంత్రులు కాదు కనీసం మనుషుల్లాగా చూడండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా ఎంతవరకు ఎమ్మెల్యే లాగా వస్తాయి, ఆ ఎమ్మెల్యేలకు ఎంత ఫండ్స్ రావాలో ఆపకుండా ఈ నిధులు కేటాయిస్తూనే ఉంటారు. అందుకనే పార్టీ మారవలసిన అవసరం ఏముంది, సొంత ప్రయోజనాల కోసం ఏ మంత్రి పదవి వస్తుందో లేకపోతే ఇంకేదన్నా బిజినెస్లు డెవలప్ చేసుకుందాము అనేది తప్ప దీంట్లో ప్రజలకు ఉపయోగపడే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రజలకు ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మరికొన్ని విషయాలతో మళ్ళీ ఇంకో పెద్ద చర్చ పెట్టాలి. ఇది చాలా పెద్ద చర్చ. అయితే లాస్ట్ మనం ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, ప్రజలారా ఆలోచించండి, ఈ యొక్క పార్టీ ఫిర్యాదు చట్టము ప్రధానంగా అమలు కావాలన్నా, దీనికి యాంటీగా పనిచేస్తున్న మీద చర్యలు తీసుకోవాలన్నా, మీరు చేసేటటువంటి ఓటు వజ్రాయుధం లాంటి ఓటుకు చాలా విలువైనది. దానివల్ల మీరు ఒక ఎమ్మెల్యేని చేస్తారు, దానివల్ల మినిస్టర్ చేస్తారు, రాష్ట్ర మంత్రిని అవుతారు, తర్వాత ముఖ్యమంత్రులు అవుతారు, దాని నుంచి ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. కాబట్టి మీరు ఓటు వేస్తే పార్టీ మారడానికి వేయండి. అంటే పార్టీ ఫిర్యాదు చట్టాలకు వాడు మారడానికి మనకు ముందు చెప్పలేము కదా సార్, ఒకసారి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో తీసుకుంటే చాలా తక్కువ మంది ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వేలలో లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు మార్పు వాళ్ళు ఉంటారు. మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఏంటంటే అరే ఇవాళ వేసిన పార్టీ ఎందుకు మారుతున్నారు, ఏ ఉద్దేశంతో మారుతున్నారు, దేనికనేది మనకు ఆలోచన ఉండాలి. అయితే ఇంకోటి ఏంటంటే పార్టీ మారుతారా, నిధులు సాగు చెప్తారు. నిధులు ఎక్కడికి మనం చెప్పేది అదే, నిధులు అనేవి గవర్నమెంట్ లో చేరినంత వరకు మాత్రమే. గవర్నమెంట్ లో నిధులు నువ్వు ముఖ్యమంత్రి కింద, మంత్రి తర్వాత మంత్రి కూడా ఈక్వల్ టు మినిస్టర్, కాకపోతే ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్, అది చీఫ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అక్కడ కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్. ఎందుకు వాళ్ళంతా వాళ్ళ యొక్క పరిధి ఏంటంటే అధికారాలు సేమ్, కాకపోతే వాళ్ళు సుప్రీము, వీళ్ళు సబార్డినేట్. అంటే నిర్ణయాలు తీసుకోవడం విషయంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఒక్కరు తీసుకోవద్దు. చట్టం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి క్యాబినెట్ నియమాల ప్రకారం ఏ నిర్ణయం అయినా క్యాబినెట్ లో చర్చించి
వాళ్ళందరి సమిష్టి నిర్ణయమే ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ అలాంటి నిబంధనలు తుంగలో తొక్కి ఏకచక్రాధిపత్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, వాళ్ళే పార్టీ అధ్యక్షులు, వాళ్ళే ప్రభుత్వ అధినేతలు, వాళ్ళ సన్నికరణలో జరుగుతుంది కాబట్టి అట్లా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ అభ్యర్థులను, స్వతంత్ర అభ్యర్థులను, విద్యావంతులను, మేధావులను ఇండిపెండెంట్ గా తలా పార్టీకి ఆ పార్టీకో 20, ఈ పార్టీకో 20, ఈ పార్టీకో ఇచ్చే విధంగా జనాలుగా తీర్పు ఇవ్వగలిగితే అందరూ కనసాగల్లో ఉంటారు. ఒకటేసారి మెజార్టీ రావడం, అధికారం చేతిలో ఉండడం, అన్ని వ్యవస్థలను, అధికారాలను అన్నిటి కూడా వ్యవస్థలు తీసుకున్న తర్వాత వాళ్ళు మినిస్టర్లను కూడా మనుషులుగా చూడలేని పరిస్థితి ఉన్నది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రానికి సంబంధించి ప్రతి మినిస్టర్లు అందరూ ఈక్వలే, ముఖ్యమంత్రి కూడా సమానమే. ఆ ప్రధానమైనటువంటి 4-5 శాఖలు ఉంటాయి, ఆ శాఖల వాళ్ళంతా వాళ్ళు సమానమే. అందరు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఇప్పుడు నిధులు ఎవరికైనా సమానంగా వస్తాయి సార్. గవర్నమెంట్ అనేది ఇచ్చే నిధులు ఇండిపెండెంట్ కావచ్చు, అటు స్వతంత్ర అభ్యర్థి కావచ్చు. ఏదంటే ఇప్పుడు ఒక పార్టీ నుంచి చేసి అధికారం లేపిన పర్లేదు, ఎవరైనా కావచ్చు సార్. ఒక విద్యావంతుడు వచ్చింది అనుకుంది, వచ్చిండు ఏదో ప్రజాసేవ చేయాలని కొంచెం సమాజం మీద అవగాహన ఉంది, కొన్ని గిన్ని ఖర్చు పెట్టాలని, ఇక్కడ పెండింగ్లో ఇవి సమస్యలు చేయాలనుకుని ఏదో అవగాహనతో వస్తాడు, అతను కూడా సమానమే నిధులు వస్తాయి అంటారు. 100% ఒకటండి. ఫర్ ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ గెలిపించావు అనుకోండి, అతను ఏమైనా జైలుకి వెళ్ళి పైసలు పెట్టాడు, అతను అసలుకే పెట్టాడు. ఆయన బిజినెస్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప మీకు పెట్టాడు. సామాన్యమైనటువంటి వ్యక్తిని గెలిపించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా నిన్ను, ఒక హైకోర్టు అడ్వకేట్ గా నన్ను, లేకపోతే ఒక సామాజిక కార్యకర్తను, ఊర్లో తిరిగేటటువంటి కొంచెం సామాజిక స్పృహ ఉండి చదువుకున్న వ్యక్తిని గెలిపించారనుకోండి, అతను ఏం చేస్తాడంటే అతను వచ్చినటువంటి నిధులను అంతా కూడా ఆ స్థానికంగా ఉంటాడు, స్థానికంగా ఉండి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు గెలిచినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీళ్ళు సొంత పైసలు ఏం పెట్టరు, ఆ పైసలనే ఈ దగ్గర పోతే వాళ్ళు కూడా గదే పెడతారు, అది వాళ్ళు కూడా రానే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా సమాజంలో, వ్యాపారాలు చూసుకోవడం, బిజినెస్ చూసుకోవడం, విదేశీ టూర్లు తిరగడం, ఎంజాయ్లు చేయడం, కార్యకర్తలకు చెప్పడం, ఏదైనా టైంకి రావడం, 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇవ్వడం, చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కులు బౌన్స్ కావడం, ఆ చెక్కులు పనిచేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఓన్ చెప్పుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగలేవు, నేను వచ్చి నీకు ఆరోగ్యం బాగాలేదంటే 5 లక్షలు చెక్ ఇచ్చిన, నువ్వు చెక్ ఇచ్చింది అనుకోని సంతోషపడవు. అదే నువ్వు పోయినావు, చెక్లు వేసుకున్నావు, అది బౌన్స్ అయింది, లేకపోతే అది వాళ్ళ డబ్బులు లేవు, ఏం చేస్తావు? కొట్టవు కదా అవన్నీ. అంటే అట్లా బాబా పెట్టి ఆ రోజైతే పేపర్కి వస్తుంది కదా, 5 లక్షలు ఇచ్చిండు ఫలానా అని డంబాచారం, ఆ రోజు 4 కోసం అట్లుంటుంది. కాబట్టి దీన్ని అవగతం చేసుకోవాలి ప్రజలు అని చెప్తున్నాం. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరు పాలసీ వాళ్ళు, ఎవరు విధానాలు వాళ్ళు, కానీ ప్రజలు చైతన్యం కావాలి. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయనేది ఏంటంటే, మీరు ఓటేసేటప్పుడు ఎవరు సమాజం మీద అవగతంతో ఉంటారు. ఈ యొక్క చట్టాలు అవసరమా? ఒక పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఒకటి అవసరమా మనకు? సభలో మేము నీతి నిజాయితీల మీద భారత రాజ్యాంగం, అదేవిధంగా మహాభారతం ఇతిహాసాల నుంచి కాలం నుంచి కూడా మనం ఎంతో ఆ నీతి నియమాలతోని ఒక దానికి ఒక సిద్ధాంతానికి కట్టుబడిన తర్వాత మళ్ళా ఒక దానికి అన్యాయం చేయకుండా, అదేవిధంగా ఒక నమ్ముకొని ఓటేసినాక ఒక బలమైనటువంటి కాంక్షతోని ఎమ్మెల్యేగా ఉండాలా, ఈ పలానా పాటలో ఉన్నాడు అని చెప్పేసి మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి, మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఓటేసిన తర్వాత మీ యొక్క శక్తి సామర్థ్యాలను అవతల పార్టీకి ఇస్తూ పార్టీ ఫిర్యాదులు చేసుకోకుండా మీ యొక్క ఓటుని ఎవరైతే స్టాండర్డ్ గా ఉంటారో, ఎవరైతే ఒక విధానం మీద కట్టుబడి దానికి పనిచేస్తారో అలాంటి దానికి ఓటు వేయండి. అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క యాంటీ డిఫెన్స్ యాక్ట్ అనేది సమర్థవంతంగా పనిచేయడం కోసం, ఒకవేళ ప్రజలు ఈ భారతదేశం అనేది వాస్తవాన్ని చెప్పాలంటే విద్యలో కొంచెము తక్కువ వెనుకబడి ఉన్నది కాబట్టి, అందరికి తెలుసో తెలియదో కాబట్టి, ఈ యొక్క విద్యావంతులుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ చట్టాన్ని కఠినతరం చేయాల. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులని వాళ్ళను తొలగించాల. ఒక పార్టీ మారితే వాడు ఎంతమందితో మారినప్పటికీ కూడా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా ఉండాలి. లేకపోతే ఆ యొక్క లైఫ్ లో ఇక పోటీ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. లేకపోతే అసలు ఈ పార్టీ ఫిర్యాదులు అనేదే ఉండదు. అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇదంతా ఈ చర్చ తేవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు పోయిన ప్రభుత్వం అట్లానే చేసింది. ఇప్పుడు రోజు చూస్తే పేపర్ చూడండి, మీరు పొద్దుగాల తిరిగేస్తే ఆ పార్టీ ఆయన ఇలా చేరిండు, ఈ పార్టీ ఆయన అలా చేరిండు, ఆయన ఇలా చేరిండు, ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ అనే వస్తుంది తప్ప ఎందుకు చేరుతున్నారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసమే చేరుతున్నారు. ఒక ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఒక ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇచ్చింది నీకు. నిన్ను గుర్తించో, నీ సామాజిక వర్గాలను గుర్తించో ఒక అవకాశం ఇచ్చింది. ఇంకో 2, 3 ఏళ్ళు ఉంది. అది కంప్లీట్ అయిన దాకా ఉండొచ్చు కదా! ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నావు? ఆ పార్టీలో చేరినావంటే నీకు స్వప్రయోజనాల కోసం మాత్రమే. దానివల్ల నీకు ఉపయోగం ఏం లేదు కదా! ఎమ్మెల్సీకి ఎన్ని నిధులు వస్తాయి అన్నీ వస్తాయి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ప్రజలారా. రోజు న్యూస్ చూస్తున్నారు, చెప్తున్నాం. కాబట్టి ఎవరైనా పార్టీ మారాలనుకునేటోళ్ళు తస్మాత్ జాగ్రత్త సుమ. త్వరలో మంచి చట్టాలు రావాలి. ప్రజలు సరైన బుద్ధి చెప్పే విధంగా సామాజిక కార్యకర్తలు పోరాటం చేయాలా. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులు మీడియా రంగంగా పోరాటాలు చేయాలా. ఇంకో రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందరూ పనిచేసి ఈ చట్టాన్ని పటిష్టంగా చేయడం కోసం, ఈ యొక్క చట్టాలతో ప్రజల్లో మార్పు దేశం కోసం చూశారు కండి. ఈరోజు మనం కొన్ని విషయాలు, కొంచెం ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం. ఇంకా దీంట్లో తెలుసుకోవడానికి చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరింత తెలుసుకుందాం. మీకు కొంచెం అవగాహన ఉండడానికి చేసినాం. ఎవరన్నా ఎవరన్నా మేధావులు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నా, ప్రజాస్వామ్యంలో ఉండాలనుకున్న, సేవలు చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు అనేదే మన ఉద్దేశం. ఎందుకంటే ప్రజాసేవ చేయాలని చాలా మందికి ఉంటుంది. సో చాలా సామాజిక కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటారు. కానీ ఏంటంటే ఇటువంటివి పార్టీలు మారడం వల్ల జనాలకు మనం మంచి మేధావి ఒకటి ముందుకు పోతానికే ఇక నువ్వు ఏ పార్టీ పోతావు, నేనే పార్టీ పోతానని చెప్పేసి కొంచెం విమర్శలకు గురై కొంచెం ఆగిపోతాను అడిగేసి. ఇంకెవరన్నా మీరు ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా ఇండిపెండెంట్గా కానీ ఎక్కడైనా చేయండి. ఎలాంటి నిధులు ఎక్కడ ఉన్నా ఏ వరకైనా అదే సమానమైన నిధులు వస్తాయి. అధికారం ఉంటే ఒకరికి, అధికారం లేని వాళ్ళకి ఒకరికి కాదు. మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే మీరు ముందడుగు వేయొచ్చు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది మనకు ఫోన్లు చేసి అడిగారు. వాళ్ళు కూడా కొంచెం ముందడుగు వేయాలనుకుని సోషల్ వర్క్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళే మనకు కొంతమంది ఫోన్ చేశారు. కావాలనే ప్రత్యేకంగా ఈరోజు మాత్రం దానికి ఎపిసోడ్ తీసుకున్నాం. ఇంకా మరింత సమాచారం ఇంకా మనం సార్ గారితో తీసుకుందాం. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే మన షాడో మీడియాకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. సార్ కూడా నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి మీరు డైరెక్ట్ సలహాలు అడగవచ్చు. ఏదైనా మీకు ఏమైనా నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమైనా మీకు సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన ఫోన్ నెంబర్కి చేసి వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ పెడితే మీకు కంపల్సరీ మీ ముందుకు మీకు సమాచారాన్ని తీసుకొస్తాం. ఈ దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని మన సమాజంలో ఉన్న హక్కులు, చట్టాల గురించి కంపల్సరీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ షాడో మీడియా మీకు ముందుకు వచ్చిందని నేను కోరుకుంటాను. నమస్తే అండి. సెలవు.